నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని, మరింత బాగుండాలని కోరుకుంటూ చాలా రోజుల తర్వాత మా గార్డెన్లో మీకు ఒక వీడియో చేసి చూపిద్దామని వచ్చాను. చాలా రోజులైపోయింది మీతో కలిసి. సరే పదండి, ఏం చూపిద్దాం అనుకుంటున్నాను చెప్తాను. అప్పుడప్పుడు మంచి మంచి పూలు. ఇది గోవర్ధన పువ్వు అండి. ఎంత సువాసన! ఒకటి రెండు పూలు గార్డెన్లో ఉంటేసరికి లోపలికి రాగానే ఎంత సువాసన వస్తుందో. ఇదిగోండి మా బ్రహ్మకమలం పూస్తుంది. మొన్న బతిమాలితే ఒక పువ్వు రెండు పువ్వులు అలా పూసిందనమాట. చూద్దాం తర్వాత. అయితే మీకు ఇంతకీ ఈ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నానంటే, నేను పెద్ద పెద్ద పార్ట్స్ కానీ చిన్న చిన్న పార్ట్స్ కానీ ఎలా నింపుకుంటాను అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ 1.5 year నుంచి ఈ ప్రాసెస్లో ఉన్నాను. ఎంత లేట్ అయినా ప్రతి కుండీని సారవంతంగా చేయాలనేది నా ఉద్దేశం అనమాట. సో ఇది 100 రూపీస్ టబ్ అనమాట. చాలా పెద్ద బకెట్ కన్నా కొంచెం పెద్ద టబ్ ఉంటుంది కదా, ఆ టబ్ తీసుకున్నాను నేను. పెద్ద మొక్కలకి ఉపయోగపడుతుందని. కింద వైపు ఒక 5-6 హోల్స్ పెట్టుకున్నాను. అలాగే పక్కలను కూడా, అంటే కింద వైపు కార్నర్స్లో కూడా పెట్టుకున్నాను, వాటర్ నిలవకుండా అనమాట. అయితే నేను పక్క వాటికి నేను ప్రొటెక్షన్ ఇవ్వట్లేదు, కానీ ఆ కింద పెట్టుకున్న హోల్స్కి మాత్రం కొబ్బరి చిప్పల్ని బోర్లించి పెడుతున్నాను. ఎందుకంటే మట్టి వెళ్ళకుండా, మనకు తెలిసిందే కదా, వాటర్ డ్రైన్ అయిపోవడానికి. డ్రైనింగ్ సిస్టమ్ చాలా బాగుంటేనే మట్టి సారవంతంగా తయారవడానికి ఉపయోగపడుతుంది అనమాట. డ్రైనింగ్ సిస్టమ్ బాగపోతే కింద నుంచి కుళ్ళు మొదలైపోతుంది కదా, మనందరికీ తెలిసిన విషయమే అది. అయితే మనం ఎక్కడైతే కుండీ పెట్టుకుందాం అనుకుంటున్నామో ముందు దాని కింద ఖచ్చితమైన స్టాండ్ పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్ అది కింద యూజ్ అయినప్పుడు మనం ఏదన్నా కింద ప్రొటెక్షన్ పెట్టుకోవడానికి వీలుంటుంది. అయితే అట్టడుగున మనం కొమ్మలు కానీ, మన గార్డెన్లో వచ్చిన కొమ్మలు కానీ, ఇదిగోండి నా దగ్గర కొబ్బరి డొక్కులు ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే మాకు పాత ఇంట్లో కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ కొబ్బరికాయలు ఒలవడానికి తీసుకొస్తాడు మా సుబ్బారావు. సో ఒలిచినప్పుడు వచ్చిన కొబ్బరి డొక్కుల్ని నేను యూజ్ చేస్తాను. ఇది వాటర్ని రెసిస్ట్ చేసి పోకుండా, డ్రైన్ ఎక్కువగా పోకుండా చేసి మాయిశ్చర్ని కాపాడుతుంది అనమాట, మన మట్టిలో మాయిశ్చర్ని. ఎందుకంటే కొబ్బరి పీచు ఆ పనిచేస్తుంది, కోకోపీట్ కూడా అదే పనిచేస్తుంది కదా, అలా. సరే, ఈ మధ్యన వేసవికాలంలో మా గార్డెన్లో వచ్చిన ఎండు పోయిన కొమ్మలు అవన్నీ కూడా తీసి పెట్టాను. ఇదిగోండి ఈ టబ్స్లో కూడా నేను నిల్వ చేసుకుంటాను. అవి కిందకి వెళ్ళిపోయినాయి. అవి పైకి వచ్చేసినప్పుడు నేను ఏం చేశానంటే, ఒక 15 days బ్యాక్ తీసేసినవన్నీ కూడా కొంచెం బద్దకించి పైన ఉంచేసాను అనమాట. తులసి మొక్కలు అవన్నీ ఎక్కువ వచ్చేసాయి. సో తులసి ఒకరోజు దూసేసుకుని స్వామివారికి మాల వేసేసుకుని వెంకటేశ్వర స్వామివారికి, కృష్ణయ్యకి ఆ కొమ్మలు ఎలా ఉంటే అలా ఉంచేసాను అనమాట. ఇవి 2 టబ్బులు నిండిపోయినాయి లాస్ట్ ఇయర్వి. ఆ ఎండు తులసి కొమ్మలు లాంటివన్నీ కొంచెం ముడుచుకుని పెట్టేసుకున్నాను. అలాగే గార్డెన్లో వచ్చిన చెత్త, దీంట్లో ఆకులు, దీంతో పాటు కొంచెం మట్టి కూడా ఉంటుంది అనమాట. సో నేను మట్టి అనేది ఏం వేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎండువే, అంటే బాగా హార్డ్గా ఉండేవి కొమ్మలు లాంటివి, చెట్టు మొదళ్ళు లాంటివి, అట్లాంటివి. అలాగే లాస్ట్లో వేసే మట్టి ఏం చేస్తానంటే, ఒక్కోసారి మన గార్డెన్లో గట్టిగా అయిపోయిన మట్టి ఉంటుంది చూసారా, అది కూడా కింద వేసేస్తాను నేను. ఆ కింద వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ బూజైన వాటర్కి అది కొంచెం మెత్తపడుతుంది అనమాట. సరే, ఇప్పుడు ఎండాకులు వేసేసాను కదండి, దీని మీద ఒక లేయరు, అంటే ఒక చాటడి మట్టి వేస్తున్నాను. అసలు ఒక బస్తా మట్టి కూడా సరిపోదండి ఈ 100 రూపీస్ బకెట్ లాంటి టబ్లో. కానీ నేను మొత్తం ఈ బకెట్ అంతా నింపడానికి 3-4 చాటలు మాత్రమే వాడతాను మట్టి, అంతే. మహా అయితే ఇంకో 5వ చాటలో సగం వాడతానేమో. ఇలా మంచి మట్టిని తీసుకుని, మనం ఆల్రెడీ గార్డెన్లో ఉన్న మట్టినైనా అవ్వచ్చు, లేదా కొత్త మట్టి, మీరు ఇప్పుడు న్యూగా స్టార్ట్ చేసేవాళ్ళైతే కొత్త మట్టినైనా తెచ్చి వేసుకోండి. కింద వేసానండి హార్డ్ ఎండాకులు, తర్వాత గార్డెన్లో వచ్చిన ఎండు కొమ్మలు లాంటివి, మట్టి. తర్వాత ఇప్పుడు కిచెన్ కంపోస్ట్ వేస్తున్నాను. కంపోస్ట్ అంటే ఏం లేదండి, కిచెన్ వేస్ట్. ఇంకా కంపోస్ట్ అవ్వలేదు. కిచెన్ వేస్ట్ ఏమవ్వచ్చు దాంట్లో, పళ్ళ తొక్కలు, కాఫీ పొడి, టీ పొడి. అయితే టీ పొడి అలాంటివి వేసేటప్పుడు మీరు కొంచెం షుగర్ లేకుండా చూసుకోండి, చీమలు రాకుండా ప్రొటెక్ట్ చేసిన వాళ్ళు అవుతాం. సో అవన్నీ వేసాక మళ్ళీ ఎండాకులు వేస్తున్నాను. ఇది నేను చెప్పాను కదా, ఈ మధ్యన కొంచెం బద్దకించి పైన ఉంచేసాను అనమాట. ఈ సంచులన్నీ ఏంటంటే, పాత ఇంట్లో మాకు వేప చెట్టు ఉంది, అక్కడ కొద్దిగా వేపాకు కూడా అప్పుడప్పుడు తెప్పిస్తుంటా. ఎండిపోయి కింద రాలిపోయిన ఆకులు కూడా ఇలా సంచుల్లో తీసుకొస్తాడనమాట మా సుబ్బారావు. సో అది వేస్తూ ఉంటా. ఇవన్నీ అలాంటివే. ఇది ఏంటంటే వినాయక చవితికి మొన్న వచ్చిన బత్రి దాలుకు, తర్వాత పక్కన మనం పెట్టుకున్న
అరటి చెట్లు, గరిక ఇవన్నీ అనమాట దాంట్లో వేసుకున్నా. ఇవన్నీ శుభప్రదమే. నీళ్ళల్లో వేయనండి నేను, కాలువలో కూడా కలపను. ఇవన్నీ కూడా చెత్తలాగా పేరుకుంటాయి కదా, ఇవన్నీ డీకంపోస్ట్ అయిపోయాయి కదా, మనం ఒక్క శ్రద్ధ చేస్తే మన ఇంట్లో అయిపోతాయి. సో అవి అన్న కాలుకి తగులుతాయేమోనని ముందు నేనుగా ఇది వేసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి పళ్ళకి కడతాం కదా పాల వెల్లికి, అవన్నీ కూడా ఉన్నాయి. సో అవి వేసాను. కొంచెం అణుచుకోవాలండి. మనం కిచెన్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ కూడా వేసాక మళ్ళీ ఎండాకులు వేసాను. ఇప్పుడు మళ్ళీ ఇంకొక చాటమట్టి వేస్తున్నా. ప్రస్తుతానికి నేను నింపేది ఇంత టబ్బుకి 2 చాటల మట్టి మాత్రమే వాడాను. 4 చాటలు అని చెప్పాను కదా, ఇంకొక 2 చాటలు ఎలా వాడతాననేది తర్వాత చెప్తాను. ఈ చాట మరీ పెద్దది కాదండి, మరీ చిన్నది కాదు, మీకు తెలిసే ఉంటుంది. కొద్దిగా అల్యూమినియం చాట్ లాంటిది, అది రేకు చాట్ లాంటిది. దాన్ని మరీ పై వరకు నింపలేదు నేను, ఒక లేయర్ అలా పైన అద్దుకునేటట్టు మాత్రమే వేశాను. ఇది ఒక ఫస్ట్ స్టేజ్ అండి నేను నింపుకున్న ఇది నింపేసుకున్నాక బాగా అణిచిపెట్టాలి. అణిచిపెట్టాక కొంచెం వాటరింగ్ చేసేసి అలా అట్టి పెట్టేయండి. ఇక అంతకుముందు నేను చేసుకున్న టబ్స్ ఎలా నిండాయి, దానిలో మొక్క ఎలా వచ్చింది అనేది మీకు చూపిస్తాను పదండి. అయితే దీన్ని కొద్దిగా వాటర్ తడుపుకుంటూ ఉండాలి. మనం గార్డెన్కి వాటర్ చేస్తున్నప్పుడు ఇది అప్పుడప్పుడు, అంటే మరీ ఓవర్గా పెట్టకుండా పైన చిలకరిస్తూ ఉండాలి. పుల్ల మజ్జిగ కూడా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే చాలా బాగా అయిపోతుంది. ఇది సగం వరకు అయిపోతుందండి ఒక 15 days కల్లా. తర్వాత ఇదే ప్రాసెస్ని మీరు మళ్ళీ కంటిన్యూ చేయండి. ఆ 2 చాట్ల మట్టి తర్వాత ఉపయోగపడుతుంది. ఇది థర్మోకోల్ బాక్స్ నేను తెప్పించుకున్నాను ఒకసారి. ఇది చాలా రోజుల ముందు వీడియో 2 క్లబ్ చేసి పెడుతున్నాను అనమాట. ఆ థర్మోకోల్ బాక్స్కి కూడా నేను కింద ఒక 5-6 హోల్స్ చేసుకుని కొబ్బరి చిప్పలు ముక్కలుగా చేయకుండా డొప్పలుగానే పెట్టేసా. ఎందుకంటే అది అంత ఇదిగా ఉండదు. అగైన్ నా దగ్గర ఉన్న అరటి డొలకలు కాదు, డొక్కలే వాడిని ఏమంటారు, అదేలేండి అరటి సారీ అండి అరటి కాదు, కొబ్బరి డొలకలు వేసుకున్నాను. అప్పుడు నేను తీసుకున్న గార్డెన్ వేస్ట్ అనమాట ఇది. చూడండి కొమ్మలు లాంటివి ఉన్నాయి కదా ఎక్కువగా. సో మనం కొమ్మలు లాంటివి వేసామనుకోండి, కంపోస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది మనకి. తర్వాత మొక్కకు అడ్డు రాదు, వేరుకు చుట్టుకుపోదు. అలాగే గార్డెన్లో చూసారా గట్టిగా అయిపోయిన మట్టి, నేను చెప్పాను చూసారా ఇందాక, అలా గట్టిగా అయిపోయిన మట్టి కూడా వేసా. ఆ గట్టిగా అయిన మట్టిలో అంతకుముందు వేసిన కొబ్బరి డొలకలు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా పర్లేదు, అయిపోతాయి, డీకంపోస్ట్ అయిపోతాయి. గట్టిగా ఉన్న మట్టి వేసి తర్వాత మళ్ళీ కిచెన్ కంపోస్ట్. ఇదే పద్ధతి అండి. లాస్ట్ టైం నేను ఇప్పుడు మీకు మొదట ఏం చేసి చూపించాను, ఈ థర్మోకోల్ బాక్స్ని కూడా అప్పట్లో కూడా అలాగే చేసుకున్నాను. ఇది కొన్ని కాఫీ పొడి మీకు అన్నీ కనపడుతుంటుంది. అయితే నేను టీ పొడి ఎక్కువ వేయను, నేను కాఫీ డికాక్షన్ తీస్తాను కాబట్టి కాఫీ వితౌట్ షుగర్ నాకు ఉంటుంది ఇంట్లో కాబట్టి వేస్తాను. టీ అంటే మా సుబ్బారావు, మా దుర్గమేడ వాళ్ళు ఏంటంటే షుగర్ వేసి పెట్టుకుంటారు. సో ఇలా మట్టి ఇంకోటి ఉంది కదా, అది కూడా వేసా. ఇదిగోండి పైన అదే వైట్ కనపడుతుంది, ఏంటనుకుంటున్నారు మీరు, అది పెరుగు అనమాట. సో ఒక అయిపోయాక పైన ఉండిపోయిన పెరుగు వేసేసి ఇంకొకసారి నీళ్ళు పోస్తున్న వీడియో అనమాట అది. చూడండి ఆ పెరుగుని వేస్తున్నా. అంటే మీకు కంపోస్టింగ్ చాలా త్వరితంగా అవుతుంది. అలాగే మంచి మైక్రోబ్స్ తయారవుతాయండి. చూసారా ఎంత సగం అయిపోయిందో. దాంట్లో బీరపాదు కూడా పెట్టుకున్నా, అలా బీరపాదు పైకి వచ్చింది. అయితే దీంట్లో మట్టి ఎలా ఉందో ఇప్పుడు మీకు చూపిస్తా. మనం ఇంత కంపోస్ట్ ఇలా చేసుకుంటున్నాం కదా, చాలా లూజ్గా ఉండాలి మట్టి ఎప్పుడు కూడా. చూడండి నేను పైన మళ్ళీ ఎండాకులు వేస్తూ ఉంటాను కదా, అంటే ఈసారి ఏం చేశానంటే ఇప్పుడు మీరు చూసిన టబ్లో సమ్మర్ అవుతూ ఉంది కదా, ఇది సమ్మర్ ముందు పెట్టిన టబ్ అనమాట. పైన ఎండాకులు ఊరికే మాయిశ్చరైజ్ రిటైన్ చేయడానికి కోసం పెట్టాను. ఇదిగోండి ఇది లేదు, ఎండాకులు లేనిది. ఇది కొంచెం గట్టి బారింది, అదేం చేయాలని చూడాలి. అలా మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ కూడా ఉండాలండి. ఎప్పుడైనా నేను ఇంకొక కుండీలన్నీ నిండిపోతే ఇలా గ్రో బ్యాగ్స్లో కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట. మన దగ్గర వేస్ట్ చాలా వస్తుందండి. మనం మళ్ళీ మట్టి కావాలనుకునేటప్పటికి అది ఉండదు. సో కుండీలు ఖాళీ లేకపోయినా ఇలా మీకు ఖాళీగా ఉన్న కుండీలో ఒక గ్రో బ్యాగ్ పెట్టుకుని అలా చేసుకోండి. సో దానికి బోల్డ్ హోల్స్ ఉంటాయి కాబట్టి అవంతా కిందకి వెళ్ళిపోతుంది. దీంట్లో ఆనపాది పెట్టుకున్నాను. చూడండి మట్టి ఎంత గుల్లగా ఉందో, ఇలా పట్టుకుంటే అలా రాలిపోతుంది అనమాట అండి. అలా ఉంటే చాలా హ్యాపీగా ఉంటాయి మొక్కలు. వేరు వ్యవస్థ చాలా లూజ్గా ఉండి, నేను ఇలా పట్టుకుంటే పైన కలుపు కూడా వచ్చేస్తుందండి నాకు దాంట్లో. సో ఇదండి. ఇక గ్రో బ్యాగ్స్లో నేను చేసుకున్నది ఏం చేస్తానంటే, ఒక గ్రో బ్యాగ్లో చేసుకున్న దాంట్లో
సగం వరకు పెద్ద పెద్ద గ్రో బ్యాగ్స్ దీంట్లో మొక్కలు పెట్టేసుకున్నా, వంగ మొక్కలు పెట్టా. చూసారా? అయితే దీన్ని సగం వరకు అయిపోయింది కదా, అప్పుడు ఏం చేస్తానంటే మొక్క ఎదుగుతుంది కదా, పక్కన ఉన్న ఇంకో గ్రో బ్యాగ్లో ఒక దాంట్లో వేయనమాట. ఆ మట్టి తీసుకొచ్చి దీన్ని నింపేస్తా. అప్పుడేమవుతుందండి, పూర్తి కంపోస్ట్ సూపర్గా తయారవుతాయి, మొక్కలు చాలా చాలా హ్యాపీగా ఉంటాయి. ఎలా ఉంది, నచ్చిందా మీకు వీడియో? ఈ చిన్న వీడియో న్యూ గార్డెనర్స్ కానీ లేకుంటే గార్డెన్ ఇప్పుడు చేస్తున్న వాళ్ళకి కానీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అలాగే నేను ఎలా మట్టి నింపుకుంటున్నాను అనేది మీ ముందు చెప్పాలని కూడా నేను ఈ వీడియో చేశానన్నమాట. నచ్చితే మరి మాకు మంచి కామెంట్తో నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మరి అందాక ఉండిన నమస్తే, హ్యాపీ గార్డెనింగ్.